విద్యార్థుల యొక్క జీవితాన్ని మలుపు తిప్పాల్సిన బాధ్యత కర్తవ్యం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే సాధ్యమవుతుంది. క్రమశిక్షణతో కూడిన విద్యాభ్యాసం విద్యార్థులకు అందించి వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు పునాది రాళ్లు వేయవలసిన బాధ్యత ఉపాధ్యాయుడిది. అయితే అందుకు భిన్నంగా దేవాలయం వంటి పాఠశాలలో పిల్లల చేత ప్రతిరోజు ఆ ఉపాధ్యాయుడు కాళ్ళు చేతులు నొక్కించుకుంటూ విద్యార్థులు అంటే ఒక బానిసలులాగా భావించి నేటి బాలికలే రేపటి పౌరులు అనే సామెతను ప్రాలదోరుతూ ఉపాధ్యాయ వ్యవస్థకు కళంకం తెచ్చే విధంగా వారి చేత గొడ్డు చాకరీ చేపించుకుంటూ ఆ సారు తిన్న ప్లేట్లు కూడా విద్యార్థులే కడగాల్సిన పరిస్థితి. బాత్రూమ్ వెళ్లాలన్నా సరే ఇద్దరు పిల్లలు డబ్బాలతో నీళ్లు పట్టుకొని ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితిలో విద్యార్థులను దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నాడు ఉపాధ్యాయుడు. ఆయన మరెవరూ కాదు, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కదిరినేలిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రవీంద్రబాబు. విద్యార్థుల వివరణ మేరకు పాఠశాలలో తమ చేత ప్రతినిత్యం కాళ్ళు చేతులు ఒత్తించుకుంటూ పైప్ ఎవరినైనా ఈ విషయం చెప్తే కొడతానంటూ బెదిరిస్తూ బాత్రూమ్ వెళ్లేటప్పుడు తమ చేత డబ్బుతో నీళ్లు మోపించుకుంటున్నారని పిల్లల యొక్క విద్యను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కాళ్ళు తెచ్చుకుంటాడు, చేతులు తెచ్చుకుంటాడు, మళ్ళీ కాళ్ళు అడిగించుకుంటాడు. నా పేరు ప్రదీప్. మా సారు ఏమైనా తెచ్చుకున్న తర్వాత ఏమైనా స్వీట్ ఇస్తాడు, అందరికి పంచుతాడు. స్వీట్లు ఇచ్చి కాళ్ళు తెచ్చుకుంటున్నారా? ఏమైనా పెడతాడు, తిన్నాడు పెడతాడు. మేము నీ పేరేంటమ్మా? సారు ఏం చేస్తాడు? కాళ్ళు తిప్పించుకుంటాడు, చేతులు తిప్పించుకుంటాడు, మళ్ళీ కాళ్ళు అంటారు. స్కూల్లో ఉన్నప్పుడేనా? నా పేరు మను. అమ్మాయిల చేత గిన్నెలు అన్ని కడిగించుకుంటాడు. ఆ తర్వాత బయటకు పోయి దెబ్బలాకలు దమ్మంటాడు. ఆ తర్వాత కాళ్ళు తెచ్చుకుంటాడు. మీకు ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు ఎవరు? అన్నం సరిగ్గా పెడుతున్నారా? పెడుతున్నారు. వెళ్ళిపోయాడా? చెప్పండి రా, ఏమి జరిగింది చెప్పండి. ఎవరు కాళ్ళు వచ్చేదా? ఐవరికి సార్ కాళ్ళు కాళ్ళు వత్తమంటున్నాడా? అరవకండి అరవకండి అమ్మా. చెప్పు, ఏమని చెప్పి తెచ్చుకున్నాడు? ఒక్క నిమిషం అరవకండి అన్న, ఒక్క నిమిషం.